వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ. సాక్షాత్తు పరమేశ్వరుడే నాగపంచమి నాడు భక్తులు ఆచరించవలసిన విధులను పార్వతీదేవికి వివరించినట్టుగా స్కాంద పురాణం చెబుతుంది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించడం హిందువుల ఆచారం. నాగపంచమి రోజున నాగప్రతిమను పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి పాయసము నివేదించాలని ముక్కంటి శక్తిమాతకు వివరించినట్టుగా ఆ పురాణం పేర్కొంటుంది. ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రుణ్ణి పాలు, మిరియాలు, పూలు పెట్టి పూజిస్తారు. ఇంట్లో వెండి, రాగి, రాతితో చెక్కలతో చేసిన నాగపడగలకు భక్తులు అభిషేకం చేస్తారు. సంతానం లేని భార్యాభర్తలు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల 11వ రోజైన ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం చేసినట్టయితే సంతాన భాగ్యం కలుగుతుందని పురోహితులు అంటున్నారు. దేవతారాధన, జపస్తోత్ర పారాయణ వంటి చేయడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు చెయ్యవలసిన నోము ఇది. అభ్యంగ స్నానము చేసి శుచిగా ఏకాగ్రతతో ఉండి నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు, పానకము, వడపప్పు నివేదించి తాంబూలాలు, ఫలాలు, పుష్పాదులు, నారికేళము సమర్పించాలి. నాడు ఉపవాసం ఉండాలి. జాగరణ మరింత శ్రేయస్కరం. నాగపంచమి రోజు పాటించవలసిన నియమాలు, పూజా విధానాన్ని ఈ వీడియోలో వివరిస్తాను. నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే 5 గంటల లోపే లేవాలి. శుచిగా తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలను ధరించాలి. పూజా మందిరమును, ఇల్లును శుభ్రం చేసుకుని గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలతో అలంకరించుకోవాలి. పూజా మందిరమును, ఇంటి ముందు ముగ్గు పెట్టాలి. పూజకు గంధము, కుంకుమ, నాగేంద్ర స్వామి పడగ, తెల్లని అక్షంతలు, ఎర్రటిని పూలు, కనకాంబరాలు, మందారాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్ని ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పండ్లను సిద్ధం చేసుకోవాలి. అంతేకాకుండా 2 ఎర్రటి మట్టి ప్రమిదలను తీసుకుని దూదితో 7 ఒత్తులతో నేతితో దీపాన్ని వెలిగించాలి. నాగపంచమి రోజున ఉదయం 9 గంటల లోపే పూజ పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుట కుంకుమ ధరించాలి. పడమర దిక్కుకు తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రాలను 108 సార్లు జపించి పూజకు సిద్ధం చేసుకున్న నాగప్రతిమ లేక నాగేంద్ర స్వామి చిత్రపటమునకు కర్పూర హారతులిచ్చి నైవేద్యం సమర్పించాలి. వీలైతే కర్పూర హారతులిచ్చేందుకు ముందు నాగ అష్టోత్తరము, నాగస్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాలతో ఏదైనా ఒక దానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజు ఇంటికి వచ్చిన ముత్తైదులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారము వంటి పుస్తకాలను తాంబూలము, పసుపు, కుంకుమలతో కలిపి ఇస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది. అలాగే నాగపంచమి నాడు పుట్టకు పూజ చేయడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటారు. దేవాలయంలో నాగ అష్టోత్తరములు, పంచామృతాలతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేస్తే సకల భోగ్యభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. నాగపంచమికి కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమెకు ధనగర్వం గాని, అహంకారం గాని లేని సుగుణవతి, విద్య, వినయం గల సజ్జనురాలు. పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ, పనివారి పట్ల కరుణ, దయ, సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు. ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది. చెవిలో చీము కారుతూ ఉండేది. రాత్రుల యందు సర్పము కలలో కనపడి కాటు వెయ్యబోతుండేది. అందువలన ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని శాంతులు చేయించినా కలలో పాము కనపడడం, కాటు వేయడం తగ్గలేదు. తనకు కనపడిన వారందరికీ తన బాధను చెప్పుకుని తరుణోపాయమును
చెప్పమని వేడుకునేది. ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఊరికి వచ్చాడు. ఆ సాధువు త్రికాల జ్ఞాని అని విని అతని వద్దకు వెళ్ళి తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించి అతిథి మర్యాదలు, పాదపూజ, సమారాధన గడిచాక ఆమె తన బాధను చెప్పి ఇందుకు గల కారణమేమైనా ఉంటుందని, ఇవి తొలగే మార్గమేమిటి అని వినయపూర్వకంగా వేడుకుంది. అందుకు ఆ సాధువు తీవ్రంగా ఆలోచించి, ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది. ఏమైనా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించటం లేదని, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనను తొలగాలన్నదే నీ లక్ష్యంగా సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధ చూపనందువల్ల నీకు ఈ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది. నీవు గత జన్మలో నాగపూజ చేసిన వారిని ఆక్షేపణ చెయ్యడం, నీ పూజలు చెయ్యకపోగా చేసిన వారిని చెడగొట్టడం, చులకనగా చెయ్యటం నీవు చేసిన మహాపరాధమని తెలిపెను. నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మిన వారిని ఉద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచమ నోమును నోచినట్టయితే నీ కలలు తొలుగుతాయి, చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధానమును, దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను. ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధానము క్రమము ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల భయాందోళనలు తొలగి సంతోషముగా ఉన్నది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.